ఇక్కడ దేవునికి సాతానుకు మధ్య వైరం మనకి ఏమి లేదు. మనం ఆయన పిల్లలం గనుక వాడు మన మీద దృష్టి పెడతాడు. ఎందుకు ఈ లోకం ఇలా పడిపోయి ఉన్నది అని అంటే, దుష్టుడు పరిపాలిస్తున్నాడు. లోకము దుష్టుని యందు పడి ఉంది. దేవుడు చేసే కార్యాన్ని ఆటంకపరచటమే సాతాను యొక్క లక్ష్యం. దేవుని యొక్క సృష్టిని, అద్భుతమైన సౌందర్యకరమైన సృష్టిని పాడు చేయటమే సాతాను యొక్క అంతిమ లక్ష్యం. ఆ పని చేయటానికే వాడు ఏ పనైనా చేస్తాడు. వాడు ఏ పని చేసినా ఆ పని కొరకే చేస్తాడు. వాడు తన స్వభావమును అనుసరించే అబద్ధమాడును అన్నాడు యేసు ప్రభువు వారు. వాని స్వభావమే అబద్ధమాడడం. వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు యేసు ప్రభువు వారు. వాడు నరహంతకుడు, ప్రజలను దేవుని నుంచి దూరం చేసేవాడు సాతాను. మీ విరోధి అయిన అపవాది అన్నాడు పేతురు భక్తుడు. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని రాత్రింబవళ్ళు గర్జించు సింహంలాగా తిరుగుచున్నాడు అన్నాడు. మన శరీరం మీదనే దృష్టి పెట్టుకుంటే మనం ఎప్పటికీ పాపాన్ని జయించలేము. మనకొక శత్రువు ఉన్నాడు, ఈ చెడ్డ పనులు చేయటానికి వాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని ఎప్పుడైతే మనం ప్రత్యక్షత పొందుతామో అప్పుడు మన శరీరాన్ని దురాశకు ఆయుధంగా లేదా పాపానికి సాధనముగా వాడం.